హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి మనం డైలీ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేసాము. సో టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. ఫస్ట్ మనము డైరెక్ట్గా అంటే చార్ట్స్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో నిఫ్టీ 50 మనకి కంటిన్యూస్గా మనకి ర్యాలీ అంటే లైక్ ఒక మంచి ర్యాలీ అయితే మనకి ఇస్తుంది. సో ఇక్కడ మనం ఏమనుకున్నామంటే లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మార్కెట్ అనేది ఇక్కడ ఏబీసీవీ ఫామ్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ మనకి ఎక్స్వే ఫామ్ చేసుకొని మళ్ళీ మనకి మార్కెట్లో ఎక్స్టెండెడ్ కరెక్షన్ వస్తుందని చెప్పేసి అనుకున్నాము. సో అలా ఎక్స్టెండెడ్ కరెక్షన్ రాకుండా మార్కెట్ ఏంటంటే మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్ ఏదైతే ఉందో ఈ ఫిఫ్త్ వేవ్ అనేది ఎక్స్టెన్షన్ అనేది అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ వేవ్ ఫిఫ్త్ వేవ్లో మనకి ఇక్కడ ఇది థర్డ్ వేవ్, ఇది మనకి ఫోర్త్ వేవ్ ఎండ్ అనేది అయింది. ఎండ్ అనేది అయిన తర్వాత మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్ ఏదైతే ఉందో ఫిఫ్త్ వేవ్లో మళ్ళీ మనకి 1, దాని తర్వాత సెకండ్ వేవ్, దాని తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది 1, 2, 3 అంటే మనకి థర్డ్ వేవ్ అనేది మనకి లైక్ 1, 2, 3, 4, 5 మనకి ఫిఫ్త్ వేవ్ వరకు అయితే మనకు వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఒకటే, మార్కెట్ అనేది మనకి కంటిన్యూస్గా మనకి అప్సర్కి అయితే మనకి వెళ్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని మనం సపోర్ట్ లాగా అయితే మనకి తీసుకోవాలి ఫ్రెండ్స్. సో మార్కెట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో 25,872 ఆర్ 840 లెవెల్స్, మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి వస్తున్నట్టయితే దీన్ని మనము సపోర్ట్ లాగా తీసుకోవాలి. మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చినప్పుడు డిప్లో మనకి బై చేసుకొని మనం మార్కెట్ని అప్ సైడ్కి అయితే మనం వెళ్తున్న కొద్ది మనం ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆల్రెడీ మార్కెట్ అనేది చాలా మటుకు మనకి ర్యాలీ అనేది ఇచ్చింది కాబట్టి పొజిషన్ సైజ్ కొంచెం తగ్గించేసుకొని లైక్ మన తక్కువ క్వాంటిటీస్తో ట్రేడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్న కొద్ది మనం స్టాప్ లాస్ని ట్రేల్ చేసుకుంటూ మనం మెల్లిమెల్లిగా అప్సైడ్కి అయితే మనం వెళ్ళొచ్చు. కానీ యాజ్ ఆఫ్ నో మనకి మంచి సపోర్ట్ అనేది ఈ లెవెల్స్లో ఉంది. 25,872 నుంచి 847 లెవెల్స్ అయితే మనకు ఒక మంచి సపోర్ట్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ కనుక మనకు బ్రేక్అవుట్ ఇస్తే మార్కెట్లో ఒక మంచి అంటే లైక్ థర్డ్ వేవ్ అనేది ఇక్కడ ఎండ్ అనేది అయిపోయి ఫోర్త్ వేవ్ అంటే కరెక్షన్లోకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది మనకి లైక్ ఫిఫ్త్ వేవ్ ఎక్స్టెన్షన్ వస్తుందని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో అందుకని చెప్పేసి ఒకవేళ మార్కెట్కి డిప్ తీసుకొని మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మళ్ళీ మనకి 26,500 నుంచి 26,700 లెవెల్స్ వరకు మనకి అప్సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో క్వాంటిటీ సైజ్ అంటే లైక్ క్వాంటిటీని తగ్గించి మినిమల్ క్వాంటిటీస్తోని ఎంట్రీ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి బై సైడ్. ఒకవేళ మీకు బై సైడ్ పొజిషన్ వస్తే, లేదు అంటే వెయిట్ అండ్ వాచ్ చేసి ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ మనం బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత కరెక్షన్లో కూడా తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఈవెన్ సేమ్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇది మనం ఎక్స్ వేవ్ అని చెప్పేసి మార్కెట్ అనుకున్నాం కదా. సో మార్కెట్లో ఎక్స్ వేవ్ ఫామ్ చేయకుండా మనకి డైరెక్ట్గా ఫస్ట్ వేవ్ అనేది చాలా సతాయించింది. చాలా మెల్లమెల్లగా అనేది మార్కెట్ అప్సైడ్కి అయితే మనకు వచ్చి ఇక్కడ మనకు ఫస్ట్ వేవ్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ మనకి సెకండ్ వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోయింది. ఎండ్ అనేది అయిపోయిన తర్వాత థర్డ్ వేవ్లో మనకి చాలా మంచి మూమెంట్తో అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోయింది. సో థర్డ్ వేవ్లో కూడా మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే మనకి ఇది 1, 2, 3, 4, 5 అంటే మనకి ఇది థర్డ్ వేవ్ ఎండ్ అయ్యిందని అనుకుంటున్నాను ఈ రోజుతోని. ఒకవేళ మార్కెట్ కనుక ఇంకా ఫ్రెష్ హై కనుక మనకు ఫామ్ చేసుకుంటూ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి ఇందులో అప్రాక్సిమేట్లీ మళ్ళీ మార్కెట్ ఒకవేళ ఇంకా మనకి అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 55,300 లెవెల్స్ వరకు మనకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది ఈ ఫోర్త్ వేవ్ కింద ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్నే మనం సపోర్ట్ లాగా అయితే తీసుకుంటాం. 53,857 నుంచి 53,802 లెవెల్. సో ఈ లెవెల్ని మనము సపోర్ట్ లాగా అయితే మనం పెట్టుకుంటాము. సో ఇక్కడ మనకి 3, 4 అండ్ 5 ఇక్కడ మనకి ఫిఫ్త్ వేవ్ ఎండ్ అయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది అవ్వకుండా మనకి యాక్చువల్గా అయితే మనకి క్లియర్ కట్గా ఒక కన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి కరెక్షన్ తీసుకున్న తర్వాత మార్కెట్ అప్సైడ్కి వెళ్ళేటప్పుడు క్లియర్ కట్ కన్ఫర్మేషన్ అనేది మనకు రాలేదు. అందుకే నేను కొంచెం డౌట్ఫుల్గా అయితే ఉన్నాను. ఇది మనకి ఏ, బి అండ్ సి వేవ్ అంటే లేదంటే మనకి WXY వేవ్ అని ఫామ్ చేసి దాని తర్వాత మళ్ళీ మనకి అప్సైడ్కి వెళ్తుందా, లేదా మనకి దీన్ని లైక్ ఏబిసిని మనకి తీసుకొని లైక్ ఫోర్త్ వేవ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఫిఫ్త్ వేవ్కి వెళ్తుందా అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో మ్యాక్సిమం అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే ఇందులో దీని ప్రకారంగా చూసుకున్నట్టయితే మనకి ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే మనకి ఇది చూడండి మనకి 1, 2, 3, 4 దాంతో 1, 2, 3, 4, 5 అంటే మనకి ఇక్కడ 5 వేవ్స్ అనేది మనకి లైక్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే మనకి 9 వేవ్స్ అంటే మనకి ఇంపల్స్ వేవ్ అనేది మనకి కంప్లీట్ అనేది మనకి అయిపోయింది. సో ఆ లెక్క ప్రకారం చూసుకుంటే అయితే మనకి ఇక్కడ ఇంపల్స్ వేవ్ అనేది అంటే మనకి 4 నుంచి 5 వరకు మనకి ఇంపల్స్ వేవ్ అనేది మనకి కంప్లీట్ అయితే మనకి అయిపోయింది. కానీ
ఇంకా ఎక్స్టెన్షన్ రావాలనుకుంటే మనకి 10 లెవెల్ 12, 13 అంటే ఇంకొక 4 వేవ్స్ ఇంకా ఎక్స్ట్రా అయితే మనకి పడే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకుంటే. ఒకవేళ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈజీగా మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది అండ్ 55,000 ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. లేదా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి ఈ లెవెల్ ఇది ఫోర్త్ వేవ్ కింద ఏదైతుందో ఫోర్త్ వేవ్ కింద మనకి బ్రేక్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనకి ప్రీవియస్గా ఏదైతే మనకి ఫోర్త్ వేవ్ ఉందో ఈ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ ఉంది కదా, ఈ లెవెల్స్ అంటే మనకి 53,300 నుంచి 54,600 లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ మార్కెట్ ఒకవేళ 53,000 ఈ లెవెల్స్ వరకు వస్తున్నట్టయితే ఇక్కడ మనకి థర్డ్ వేవ్ అనేది ఎండ్ అనేది అయిపోయి ఇక్కడ మనకి ఫోర్త్ వేవ్ అనేది మనకి హైయర్ డిగ్రీలో మనకి కంప్లీట్ అనేది అయిపోయి మళ్ళీ మనకి 55,000 వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ 55,000 కాదు, ఈ మంత్లో నా క్యాలిక్యులేషన్స్ ప్రకారము మార్కెట్ 58,000 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ 58,000 వరకు వెళ్తున్నట్టయితే ఆల్రెడీ నేను షార్ట్ పొజిషన్స్ అయితే నేను తీసుకున్నాను, అది లాస్ట్కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఈ సెప్టెంబర్ మంత్ సిరీస్ది కూడా నేను 54,000 దగ్గర అయితే నేను సెల్ చేసుకున్నాను, కానీ 54,000 సిరీస్ ఏదైతే ఉందో అది మనకి ఇన్ ద మనీలోకి వెళ్ళిపోయింది. సో దానివల్ల అది నేను లాస్ అయితే నేను బుక్ చేసుకున్నాను. అండ్ ఈ కమింగ్ మంత్ అక్టోబర్ సిరీస్ది నేను 56,000 దగ్గర నేను లైక్ కాల్ అయితే నేను సెల్ చేసి పెట్టుకున్నాను లైక్ మిడ్ సెప్టెంబర్లోనే. సో యాజ్ ఆఫ్ నో అది కూడా మనకు లాస్లోనే ఉంది. సో చూసాము, నేను మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఏంటంటే మనకి టైం టేకింగ్ అంటే 58,000 వరకు నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం అయితే 58,000 వరకు వెళ్తుందని చెప్పేసి ఉంది. కానీ మార్కెట్ ఇక్కడ అంటే లైక్ ఇక్కడ చూసుకుంటే 55,000 వరకు వస్తాయి. 55,000 నుంచి మళ్ళీ మనకి 52,000 ఆ లెవెల్స్ వరకు వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అప్సైడ్కి వెళ్ళాలంటే కొంచెం టైం అయితే మనకు పడుతుంది. సో ఈ లోపు ఏమైనా డికే వచ్చి నేను కొంచెం ప్రాఫిట్లోకి వచ్చిన అట్లీస్ట్ ఒక 30-40% ప్రాఫిట్లోకి వచ్చినా కూడా నేను అందులో నుంచి ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ అయితే అంటే లైక్ ఎగ్జిట్ అయితే అయిపోతాను ఫ్రెండ్స్. ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకొని అందులో నుంచి నేను బయటకు అయితే వచ్చేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ పొజిషన్స్ అయితే నేను ప్లాన్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇది మన నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.